రెస్టారెంట్ స్టైలు కాజు కర్రీ తయారీ విధానం. మనం రెస్టారెంట్కి వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలంటే కుదరదు అనుకున్నాం, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అవి వాటికి ఏమేమి కావాలో పదార్థాలు చూద్దాం. టమాటా చిన్న ముక్కలు, కొంచెం పెద్దగా ముక్కలు కొన్ని, నెయ్యి, పసుపు, కారం, ఉప్పు, టమాటా, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, యాలక్కాయ, లవంగం, చెక్క, పలావాకు. వీటన్నిటితో మనం కాజు కర్రీ తయారు చేసుకుందాం. తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకొని దానిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక దీనిలో మనం పక్కన పెట్టుకున్న పలావ్ ఆకులు 2, చెక్క, లవంగం, యాలక్కాయ ఇవి వేసి కొంచెం వేగనిద్దాం దోరగా. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఇందులోనే మనం ఇందా పెద్ద ముక్కలు కోసుకున్న ఆనియన్ పీసెస్, ఇది కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగనివ్వాలి, బాగా కాదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇది కొద్దిగా వేగంగానే మిక్సీ జార్లోకి తీసేసుకుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో తీసుకుంది. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పాన్ పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత జీడిపప్పు తీసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు త్వరగా వేగాలి. కొద్దిగా మంచిగా వేగితే టేస్టీగా ఉంటుంది. నేను జీడిపప్పులు తీసుకోలేదండి, చిన్న ముక్కలు తీసుకున్నాను. ఎందుకంటే ఇవైతే జీడిపప్పు అనుకున్నాను ఒక్క దాంట్లోకి వచ్చేసి ముక్కలు అనుకోండి కూర అంతా కలుస్తుందని నేను జీడిపప్పు ముక్కలే తెప్పించుకుంటాను. ఇలా జీడిపప్పుని బాగా వేపుకోవాలి. వేపుకొని ఇందులో సగం స్టవ్ సిమ్లో పెట్టి సగం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సగం మిక్సీ జార్లో తీసుకోవాలి. మిగిలిన సగం మనం పక్కన పెట్టుకోవాలి, ఇంకో బౌల్లో తీసుకోవాలి. మిగిలిన సగం బౌల్లో తీసుకోవాలి. జీడిపప్పులు మన ఇష్టం అండి, ఎంత మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోవాలి. అన్నీ ఏం లేదు, జీడిపప్పు ఎంతైనా వేసుకోవచ్చు మన పిల్లలు తినేదాన్ని బట్టి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో టమాటా, మనం కట్ చేసుకున్న టమాటా ఇందులో వేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొద్దిగా నెయ్యి వేయాలి. వేసి బాగా కలపాలి.
బాగా వేగక్కర్లేదండి, సగం వేగితే సరిపోతుంది. ఇలా సగానికి వేగాలి. జీడిపప్పులు మనం ఎన్నైనా వేసుకోవచ్చండి, మనం తినే దాన్ని బట్టి, పిల్లల ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇన్ని అని అనేమో దాంట్లో లెక్క ఏమి క్వాంటిటీ అంటూ ఏం లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. కానీ కూర చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్దీ అండి ఇది, నేతితో చేస్తాం కదా, ఇది చాలా హెల్దీ. కొంచెం వేగనివ్వాలి. వేగే టమాటాలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసా ఫ్రెండ్స్. ఇదిగోండి, వెల్లుల్లిపాయ అల్లం వేసి ఒక్కసారి ఇలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇది కూడా ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం అది గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. దీనిలో ఒక పలావ్ ఆకు వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇక్కడ చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఉన్నప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో మొత్తాన్ని వంపేసుకోవాలి. శుభ్రంగా వంపేసుకోవాలి. మొత్తం దీనిలో వంపేసుకొని కొద్దిగా వాటర్ దీంతో తొలిపి దానిలో పోసేసుకోవాలి. మొత్తం వాటర్ తొలిపేసుకొని ఇందులో మనం కొద్దిగా పసుపు, మనకు సరిపడినంత, మనకు రుచిని తగ్గంత, మీకు ఎంత ఇష్టమైతే అంత కారం కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన ఇలా కూరను బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అసలు స్మెల్ ఉంటుందండి, ఎంత బాగుంటుందో. ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా వేపాలి. మన దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే చూడటానికి కలర్ఫుల్గా ఉండేది. నా దగ్గర ఆ కారం లేదండి, అందుకని కొంచెం కలర్ తక్కువగా కనపడుతుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల ఏంటంటే మంచి కలర్గా కనపడుతుందండి. ఏం చేయాలంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మనం ఇందాక వేయించి తీసుకున్నాక చూడండి, జీడిపప్పులన్నీ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కదపాలి. కదిపి ఇందులో కొంచెం సాల్ట్ చూసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా, సాల్ట్ కొద్ది తక్కువగా ఉందండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం టేస్ట్కి
దీనిలో కొద్దిగా షుగర్, టేస్ట్ బాగుంటుంది. షుగర్ కంపల్సరీ వేయాలండి ఇందులో. వేసిన తర్వాత ఇందాక మనం ఇవన్నీ వేసాం కదా, ఇందులో మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కొద్దిగా, అంటే ఒక స్పూన్ అన్నట్లు, ఒక స్పూన్ వేసి మంచిగా కదపాలి, బాగా కదపాలి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, పరోటాలోకి, బటర్ నాన్కి మంచి టేస్ట్ వస్తుంది. మనం చేసుకోవటం కానీ ఈజీగానే, అన్నీ ఇంట్లో దొరికేవే ఉంటాయి. దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర చల్లి బాగా నూనె తేలాలండి. ఇది ఎంత నూనె తేలితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా కొంచెం దగ్గరగా వస్తే మొత్తం కదుపుతున్నట్టు ఒకసారి టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదు. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. బాగా సిమ్లో నూనె తేలాలి, నూనె తేలే వరకు ఉడకనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నా కాజు కర్రీ నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.